దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్పై 195 రూపాయలు పెంచారు. ఢిల్లీలో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 2078 రూపాయలకు పెరిగింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్పై 195 రూపాయలు పెంచారు. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 2078 రూపాయలకు పెరిగింది. ఇక పూర్తి సమాచారాన్ని ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, ఇలా వరుసగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర పెరగడానికి అసలు కారణం ఏంటంటారు? గ్యాస్ ధరలకు సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు సమీక్షిస్తూనే ఉంది. అయితే తాజాగా ఈ రోజు ఉదయమే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి, వాటికి సంబంధించి దాదాపు 200 రూపాయలకు పైగా పెంచాలని నిర్ణయించింది. ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక రేటుగా ఉంటుంది. ఢిల్లీలో 200 రూపాయల వరకు ఉంటే, అదే చెన్నై విషయానికి వస్తే దాదాపు 215 రూపాయల వరకు పెరిగిన పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా కేవలం కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది కనుక డొమెస్టిక్ వాటికి సంబంధించి ఎలాంటి మార్పులు ఉండవు. డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి గతంలోనే కేంద్ర ప్రభుత్వం దాదాపు 60 రూపాయల వరకు పెంచింది. కానీ ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్ సిలిండర్ కి సంబంధించి నిర్ణయం తీసుకుంటే నేరుగా కన్స్యూమర్ పైన ఎట్లా ఇంపాక్ట్ పడుతుందనే అంశానికి కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా వీటి రేటుకి సంబంధించి రెస్టారెంట్లు రేట్లు పెంచే అవకాశం ఉంది. అదే విధంగా ఫుడ్ డెలివరీకి సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. కేంద్రం ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నట్టుగా కంపెనీస్ చెప్తున్నప్పటికీ ఇది పరోక్షంగా కన్స్యూమర్ పైన కూడా కొంత భారం పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తానికి గ్యాస్ ధరలకు సంబంధించి రోజుకో నిర్ణయం, కీలక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఇది తప్పదు, అనివార్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నట్టుగానే చెప్తుంది. కమర్షియల్ సిలిండర్ల ధర దాదాపు ఇప్పుడు 2000కు పైగా దాటిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే రెస్టారెంట్లు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేపథ్యంలో తాజాగా ఈ రేట్లు పెంచడం వల్ల ఖచ్చితంగా ఇప్పుడున్న రేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన రేట్స్, ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన రేట్స్ పైన కూడా కొంత ఇంపాక్ట్ పడే అవకాశం ఉందన్నట్టుగా హోటల్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారు. కమర్షియల్ దానికి సంబంధించి రెగ్యులర్ గా పెంచుతున్నారు. దాదాపు మార్చి నుంచి ఇప్పుడు గత ఏడాది నుంచి ఇప్పుడు చూస్తే దాదాపు 5 సార్లు దీన్ని పెంచినట్టుగా హోటల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి కమర్షియల్ సిలిండర్ల ధరలు మాత్రం భారీగా పెడుతున్న పరిస్థితి మనకు ప్రస్తుతానికి కనిపిస్తుంది. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.